హలో అండి, ఈరోజు మనం ఈ వీడియోలో ప్రకల్పన పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి గురించి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి నేర్చుకుందాము. ప్రకల్పన పద్ధతిని ఉద్యమ పద్ధతి, ఎత్తుగడల పద్ధతి అని కూడా అంటారు. సో ప్రకల్పన పద్ధతి అనగానే మనకి మెయిన్గా ఒక విషయం గుర్తు రావాలి. సహజ వాతావరణంలో పూర్తి చేసేదే ప్రకల్పన పద్ధతి అని. ప్రకల్పన పద్ధతి జాన్ డ్యూయి గారు ప్రతిపాదించిన వ్యవహారిక సత్తావాదం నుంచి గ్రహించబడింది. దీనిని ప్రతిపాదించిన వారు విలియం హెడ్ కిల్పాట్రిక్ అనే వారు. అయితే ప్రకల్పన పద్ధతి అనగా విద్యార్థులు ఒక సమస్యను తమ ఇష్టపూర్వకంగా ఎంచుకొని దానిపై చేసే కృషి. సహజ పరిస్థితుల్లో తమంతట తామే సమాచారాన్ని స్వయంగా వారే సంగ్రహించడం లేకపోతే గ్రహించడం. స్వీయ అభ్యసనం, ప్రత్యక్ష ఆచరణ ద్వారా కొత్త విషయాలు అభ్యసించడం, జ్ఞానేంద్రియాలకు వికాసం కల్పించడం అనేది ప్రకల్పన పద్ధతి కిందకి వస్తాయి. అండ్ వీటి యొక్క నిర్వచనాలు కొంతమంది కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారు. భౌతికంగా చేయడం ప్రయోగాత్మక సమస్య పరిష్కారం అని చెప్పింది బర్టన్. వీలైనంత వరకు అనువైన సహజ పరిసరాలలో నిర్వహించిన సంపూర్ణ హృదయపూర్వక ప్రయోగాత్మక వ్యాసక్తే ప్రకల్పన అని చెప్పింది కిల్పాట్రిక్. సంపూర్ణ హృదయపూర్వక ప్రయోజనాత్మక కిల్పాట్రిక్. నెక్స్ట్, ప్రాజెక్ట్ అనేది ఒక సాంఘిక వాతావరణంలో హృదయపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా లక్ష్యాల ప్రయోజనం, నిర్మాణాత్మక ఆలోచన అని చెప్పింది థామస్ ఎన్ లాంగ్. నెక్స్ట్, పాఠశాల వాతావరణంలోనికి తీసుకురాబడ్డ నిజ జీవిత అంశం అని చెప్పింది బల్లార్డ్. అయితే ఈ ప్రకల్పన పద్ధతి యొక్క అభ్యసన సూత్రాలు ఏంటియో చూద్దాము. చేయడం ద్వారా అభ్యసనం, లెర్నింగ్ బై డూయింగ్. సంసర్గం అంటే పోలిక ద్వారా సమన్వయం చేస్తూ నేర్చుకోవడం. కృత్యాల ద్వారా కూడా నేర్చుకునేదే మెయిన్గా ప్రకల్పన పద్ధతి. నెక్స్ట్, ప్రాథమిక సూత్రాలు. కృత్యాధార సూత్రం, ఉద్దేశ సూత్రం, అనుభవ సూత్రం, వాస్తవికత సూత్రం, స్వేచ్ఛ సూత్రం అండ్ ఉపయుక్త సూత్రం. ఇవన్నీ కూడా ప్రాథమిక సూత్రాలు. కిల్పాట్రిక్ ప్రకారం ప్రాజెక్టు పద్ధతి యొక్క రకాలు చూద్దాము. ఇవి చాలా ఇంపార్టెంట్. నిర్మాణాత్మక ప్రకల్పన అంటే ఉత్పత్తిదారుల ప్రకల్పన. అంటే ఏ విధంగా పేపర్తో ఏమైనా చేయడం కానీ, అట్టలతోటి అండ్ బంకమట్టిని ఉపయోగించి వివిధ ఆకారాలని తయారు చేయడమే నిర్మాణాత్మక ప్రకల్పనలు. అండ్ ఆనందదాయక ప్రకల్పనలు, వినియోగదారుల ప్రకల్పనలు. మనం వినియోగించుకోవడం ద్వారా ఆనందాన్ని పొందడం. కరెన్సీ, కాయిన్స్, స్టాంపులు, లేకపోతే విద్యా విహారాలు అండ్ గణిత ప్రదర్శనల వలన ఆనందదాయక ప్రకల్పనలు అనేవి జరుగుతాయి. అండ్ నెక్స్ట్, ప్రజ్ఞా ప్రకల్పనలు. ఇదే సమస్య రకం ప్రకల్పనలు. ప్రజ్ఞ అంటే ఏంటి? ఏదైనా సమస్యకు పరిష్కారం చూపేదే ప్రజ్ఞ. సో వీటికి గణిత సమస్యలు, పజిల్స్, మెదడుకు మేత, ఇలాంటివన్నీ కూడా ప్రజ్ఞా ప్రకల్పనలు. మనం ఇంతకుముందు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో కూడా ఇవి వచ్చాయి. కాకపోతే కంప్లీట్గా నేను అందులో చెప్పలేదు, మెయిన్ పాయింట్స్ చెప్పాను. నెక్స్ట్, జీవితోపయోగ ప్రకల్పనలు. శిక్షణ రకం ప్రకల్పనలు. జీవితానికి ఉపయోగపడే సర్వేలు, నమూనాలు గీయడం, సమాచారాన్ని విశ్లేషించడం, ఇవన్నీ కూడా జీవితోపయోగ ప్రకల్పనలు. అదేవిధంగా జేఎస్ స్టీవెన్సన్ ప్రకారం ప్రకల్పనల రకాలు 2. ఒకటి భౌతిక ప్రకల్పన, రెండవది మేధో సంపత్తి. భౌతిక ప్రకల్పన అనేది స్కేలు తయారీ, లేకపోతే త్రాసు తయారీ, లేకపోతే కొలపాత్రల తయారీ, ఇలాంటివన్నీ కూడా భౌతికంగా తయారు చేసేవే భౌతిక ప్రకల్పన. అండ్ మేధో సంపత్తి సమస్యల సాధన, వింత చదరాలు, సూడోకో, పజిల్స్, ఇవన్నీ కూడా మేధో సంపత్తికి చెందినవి. అండ్ నెక్స్ట్, పాఠశాల నిర్వహణ ప్రాజెక్టులు. ఇక్కడ వ్యక్తిగత ప్రాజెక్టు, ఇండివిజువల్ అండ్ సామూహిక ప్రాజెక్ట్, గ్రూపులుగా. ప్రకల్పన పద్ధతి యొక్క సోపానాలు. సన్నివేశాలు కల్పించడం, లేకపోతే పరిస్థితిని దీన్నే సంసిద్ధుని చేయడం. ప్రకల్పన ఎంపిక, దీన్నే ఉద్దేశం, ఎన్నిక. అంటే విద్యార్థి అనేవారు స్వయంగా ఎంపిక చేసుకోవాలి. ఫస్ట్దేమో సన్నివేశాన్ని ఉపాధ్యాయుడు కల్పించాలి. సో ఈ సన్నివేశాన్ని కల్పించడమే
థారన్ డైక్ ప్రకారం 3 నియమాలు ఉన్నాయి. సో ఇక్కడ సంసిద్ధత నియమం, అభ్యసన నియమం, ఫలిత నియమాలు ఉన్నాయి థారన్ డైక్ ప్రకారం. సో ఇక్కడ సన్నివేశాన్ని కల్పించడం అనేది సంసిద్ధత నియమం కిందకి వస్తుంది. అండ్ ప్రకల్పన, ఉద్దేశం, ఎన్నిక అనేది విద్యార్థి స్వయంగా స్వీకరిస్తాడు. అండ్ నెక్స్ట్ ప్రణాళిక రచన, దీన్నే పథక రచన, వ్యూహ రచన అంటారు. 4వది వచ్చేసి ప్రాజెక్టు అమలుపరచడం. ఇది ఒక అతిపెద్ద సోపానం అనమాట. సో దీన్ని ఏమంటారంటే థారన్ డైక్ ప్రతిపాదించిన దాంట్లో అభ్యసన నియమం కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ మూల్యాంకనం. ఈ మూల్యాంకనమే ఫలిత నియమం కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ నివేదిక తయారీ. ఇవన్నీ కూడా ప్రకల్పన పద్ధతి యొక్క సోపానాలు. అండ్ ఈ థారన్ డైక్ కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, సన్నివేశాన్ని కల్పించడం, దీన్నే పరిస్థితులను కల్పించడం, లేకపోతే సంసిద్ధుల్ని చేయడం. ఇది థారన్ డైక్ ప్రకారం సంసిద్ధత నియమం అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఎన్నుకునే బాధ్యత విద్యార్థులదే. బట్ టీచర్ అనేవారు ప్రాజెక్టులను ఎన్నుకునేలాగా బాధ్యత అనేది వహించాలి. విద్యార్థుల అవసరాల స్థాయికి, అభిరుచులకు తగిన విధంగా ఎన్నుకునే విధంగా ఉపాధ్యాయులు అనేవారు ప్రోత్సహించాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రకల్పన, ఎంపిక. ఇదే ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల వ్యక్తిగతంగా, అంటే టీచర్ యొక్క మార్గదర్శకత్వంతో విద్యార్థులు ఒక ప్రకల్పన అనేది ఎన్నుకోవాలన్నమాట. విద్యార్థులు ఏ ఏ కారణాలతో ప్రాజెక్టు ఎన్నుకున్నది అనేది వారి యొక్క నోట్బుక్లో రాసుకోవాలి. నెక్స్ట్ ప్రణాళిక రచన. ఉపాధ్యాయుని సహకారంతో రచించుకోవాలి. ప్లానింగ్ అన్నమాట. ప్రాజెక్టు యొక్క విజయం దీనిపైనే మెయిన్గా ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఎస్సికి కానీ టెట్కి కానీ ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకు కూడా ఒక ప్రణాళిక అనేది ఇంపార్టెంట్. సో ఈ ప్రణాళిక మీదనే మన విజయం కూడా ఆధారపడి ఉంటుంది. ఇదే ప్రణాళిక రచన. నెక్స్ట్ ప్రణాళిక అమలు. అన్నిటికన్నా అతిపెద్ద వనరు. అంటే ఇక్కడ ప్రణాళిక ఎలా అమలు చేయాలి అంటే దానికి సంబంధించిన సమాచార సేకరణ, ప్రదేశాల సందర్శన, ఇంటర్వ్యూస్ ద్వారా, అండ్ పుస్తక పఠనం, మ్యాపులు పరిశీలన, మాతృకలు అంటే మోడల్స్ సేకరణ, ఇవన్నీ కూడా ప్రణాళికను అమలు చేయడానికి ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ మూల్యాంకనం. ముఖ్యమైన అంశం. విద్యార్థుల పొరపాట్లని తెలుసుకుంటారు, అంతే కదా. అండ్ నమోదు చేయడం, లాస్ట్ వన్. చేసిన పనిని అంతటిని కూడా రిపోర్టుగా తయారు చేస్తారు. నెక్స్ట్ ప్రయోజనాలు చూద్దాము. విద్యార్థి కేంద్రీకృతం, కృత్యాధారం. వారి సామర్థ్యాలు, అభిరుచులు, స్థాయికి తగ్గట్టు విద్యార్థులు పాల్గొంటారు. దీర్ఘకాలిక స్మృతి అండ్ నిత్య జీవిత అనుభవాలు ప్రకల్పన పద్ధతి ద్వారా పొందుతారు. అంతరశక్తులు వెలికితీత. వారిలో ఉన్న టాలెంట్ అనేది బయటపడుతుంది. అండ్ సామూహిక పని వల్ల సహకార దృక్పథం. వారిలో ఒకరికొకరు సహకారం అందించుకుంటారు. తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థులు కూడా ఇది ఉపయోగకరం. అండ్ శ్రమ, గౌరవం, ప్రజాస్వామ్య జీవితం అనేది వారికి తెలుస్తుంది. నెక్స్ట్ వీటి యొక్క పరిమితులు అండ్ డీమెరిట్స్ ఏంటో చూద్దాము. ఖర్చు ఎక్కువ అండ్ కాలయాపన కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సిలబస్ పూర్తి చేయడం కష్టం. అన్ని పాఠ్యాంశాలను మనం ఈ విధంగా బోధించలేము. ఉపాధ్యాయులకు శ్రమ. బాగా తెలిసిన ఉపాధ్యాయులు కావాల్సి ఉంటుంది. నార్మల్గా అందరు చెప్పలేరు. ఎక్కువ జ్ఞానం కలిగిన వారు కావాలి. నెక్స్ట్ అభ్యసనానికి, పునశ్చరణకు అవకాశం లేదు. ఒక్కసారి చేశాక మళ్ళీ మనం రిపీట్ చేసుకోవడానికి అవకాశం లేదు. పోటీ పరీక్షలకు తర్ఫీదు ఇవ్వదు. ఇదండి ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశాలు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.